హాయ్ ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ ఫిల్మ్ అప్డేషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మరికొన్ని ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్ అయితే చూద్దాం. సో చూసే ముందు మీలో ఎవరైనా మన ఛానల్ కొత్తగా విజిట్ చేసినట్టయితే మన ఛానల్లో ఉన్న క్వాలిటీ కంటెంట్ అప్డేట్స్ మీకు నచ్చినట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. అలానే ఫ్రెండ్స్, వీడియోకి లైక్ కొట్టడం కూడా మర్చిపోకండి. సింపుల్గా వీడియో ఎంజాయ్ చేద్దాం వీడియో. నెంబర్ 1, తరుణ్ భాస్కర్ గారి డైరెక్షన్లో వస్తున్న మూవీ కీడా కోలా. ఈ మూవీ సెకండ్ షెడ్యూల్ కూడా రీసెంట్గా కంప్లీట్ అయిపోయింది. మరొక షెడ్యూల్ అయితే ఉందంట, అది త్వరలో బిగిన్ చేయబోతున్నారు. సో ఇది కూడా కంప్లీట్ అయిపోయినట్టయితే ఈ మూవీ ఓవరాల్ షూటింగ్ అయితే డన్ అయిపోయినట్టు. 2023 ఇయర్ సెకండ్ హాఫ్లో థియేటర్స్లో మూవీని అయితే రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 2, పొన్నియిన్ సెల్వన్ పార్ట్ 2. డైరెక్టర్ మణిరత్నం PS2కి సంబంధించిన ఒక స్మాల్ వీడియోని అయితే రిలీజ్ చేశారు. అలానే రిలీజ్ డేట్ కూడా మరొకసారి అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. మనం తెలిసిందే April 28, 2023 ఇయర్ ఇన్ థియేటర్స్. నెక్స్ట్ నెంబర్ 3, కస్టడీ స్టారింగ్ నాగ చైతన్య. ఫ్రెండ్స్, ఈ మూవీకి సంబంధించిన థియేట్రికల్ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ చేసుకున్నారు. May 12, 2023 ఇయర్ ఇన్ థియేటర్స్, తెలుగు అండ్ తమిళ్ లాంగ్వేజెస్. నెంబర్ 4, రైటర్ పద్మభూషణ్ స్టారింగ్ సుహాస్. ఇదొక డ్రామా ఫిలిం. ఈ మూవీని వచ్చేసి February 3కి థియేటర్స్లో రిలీజ్ చేయబోతున్నారు. నెంబర్ 5, గూఢచారి 2 స్టారింగ్ అడ్విశేష్. ఈ ఎపిక్ యాక్షన్ ఫిల్మ్కి డైరెక్టర్ వినోద్ కుమార్. సో ప్రొడక్షన్ టీం వారు January 9కి ఒక వీడియోని అయితే రివీల్ చేయబోతున్నారు. సో అది మూవీకి సంబంధించిందే. అలానే ముంబై అండ్ ఢిల్లీలో ఈవెంట్ కూడా జరుగుతుంది. నెంబర్ 6, వాల్తేరు వీరయ్య. చిరంజీవి అండ్ రవితేజ గారు కనబడే పూనకాలు లోడింగ్ వీడియో సాంగ్ను వచ్చేసి టుడే ఈవినింగ్ సోనీ మ్యూజిక్ యూట్యూబ్ ఛానల్ అయితే రిలీజ్ చేశారు. నెంబర్ 7, 2022 ఇయర్లో వచ్చిన సర్వైవల్ మిస్టరీ థ్రిల్లర్ ఫిలిం ది లెడ్జ్. ఈ మూవీకి గూగుల్ IMDb రేటింగ్ 5.1 అవుట్ ఆఫ్ 10 అయితే ఇవ్వబడింది. MVP ఎంటర్టైన్మెంట్స్ వారు వచ్చేసి తమిళ్ అండ్ తెలుగు వర్షన్స్ని ఒరిజినల్ డబ్ చేసి ప్రైమ్ వీడియోలో త్వరలో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మనకి ఆల్రెడీ హిందీ అయితే అవైలబుల్ అయితే ఉంది. తెలుగు తమిళ్ మనకి January మంత్లో ప్రీమియర్ అయితే ఉండొచ్చు. నెక్స్ట్ నెంబర్ 8, ఎవరైనా ఫ్యాంటసీ యాక్షన్ మూవీని చూద్దామనుంటే ఈ మూవీని అయితే ట్రై చేయండి. 2020 ఇయర్లో వచ్చిన డిటెక్షన్ ఆఫ్ డి రెంజీ. ఇదొక చైనీస్ ఫిలిం. ఈ మూవీ మనకి ఇప్పుడు రెంట్ మోడల్లో బుక్ మై షోలో అయితే అవైలబుల్ అవుతుంది. సో రెంట్ మోడల్ కాబట్టి మన ఇండియన్ సైట్స్లో కూడా ప్రింట్ అయితే వచ్చింది. హిందీ, ఇంగ్లీష్ అండ్ తమిళ్ ఆడియోస్. నెంబర్ 9, దృశ్యం 2 హిందీ రీమేక్. ఈ మూవీ మనకి నౌ ప్రైమ్ వీడియోలో రెంట్ మోడల్ అయితే అవైలబుల్ అయితే ఉంది. సో ఎవరైనా చూద్దాం అనుకుంటే మన ఇండియన్ సైట్స్లో ఫ్రీగా కూడా అవైలబుల్ అయితే ఉంది. నెంబర్ 10, జాన్వీ కపూర్ లీడర్లో వచ్చిన సర్వైవల్ థ్రిల్లర్ ఫిలిం మిల్లీ. యాక్చువల్గా ఇది మలయాళం ఫిలిం హెలెన్కి అఫీషియల్ రీమేక్. సో మిల్లీ మూవీ మనకి ఇప్పుడు నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ అయితే అవుతుంది. ఇంకా ఈ మూవీని ఎవరైనా చూడకపోయి ఉంటే చూడండి, మస్ట్ వాచ్ ఫిలిం. నెంబర్ 11, Disney+ హాట్స్టార్ వారి ఒరిజినల్ సిరీస్ ఝాన్సీ సీజన్ 2 స్టారింగ్ అంజలి. సో సీజన్ 1ని మీరు ఇంకా చూడకపోయి ఉంటే చూడండి, మీకు టోటల్ 6 ఎపిసోడ్స్ అయితే చూడడానికి దొరుకుతాయి. సో సీజన్ 2ని రిలీజ్ చేయబోతున్నారు January 19th. నెంబర్ 12, డైరెక్టర్ హరీష్ శంకర్ గారు వచ్చేసి నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారితో అయితే వర్క్ చేయబోతున్నారు. అదే ఉస్తాద్ భగత్ సింగ్ అయితే వస్తుంది కదా. సో దానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ అనేది డైరెక్టర్ గారు చాలా స్పీడ్గా అయితే కంప్లీట్ చేసుకుంటున్నారు. January సెకండ్ హాఫ్ నుంచి ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ అయితే ప్లానింగ్లో అయితే ఉన్నారు. సో ఈ మూవీకి ప్రొడ్యూసర్ మైత్రి మూవీ మేకర్స్ అండ్ మ్యూజిక్ అందిస్తున్నారు DSP. నెక్స్ట్ నెంబర్ 12, సోను సూద్ హీరోగా వస్తున్న న్యూ ఫిలిం ఫతే. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిల్మ్ అయితే వస్తుంది. యాక్చువల్గా ఈ మూవీ 2022 ఇయర్లోనే రావాల్సింది. సో ఇప్పటివరకు కూడా మూవీ షూటింగ్ అనేది బిగిన్ కాలేదు. సో దానికి కొన్ని కారణాలు అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ఈ మూవీ షూటింగ్ అనేది బిగిన్ చేయబోతున్నారు 2023 ఇయర్ January మంత్ నుంచి. ఈ మూవీలో ఫీమేల్ లీడర్లో వచ్చేసి జాక్వెలిన్ ఫెర్నాండెస్ అయితే కనబడుతుంది. అండ్ మూవీని డైరెక్ట్ చేయబోతున్నారు అభినందన్ గుప్తా. నెక్స్ట్ నెంబర్ 13, ప్రభాస్ గారి అన్స్టాపబుల్ ఎపిసోడ్ వచ్చేసి టుడే ఆహా ప్లాట్ఫామ్లో అయితే రిలీజ్ చేశారు. సో ప్రభాస్ గారి ఫ్యాన్స్ అందరూ హ్యాపీ, అలానే ఆహా ప్లాట్ఫామ్ వారు ఇంకా హ్యాపీ. ఒకేసారి ఎక్కువ సబ్స్క్రైబర్స్ అండ్ అలానే వ్యూవర్షిప్ కూడా ఎక్కువైతే వచ్చింది. అలానే వీళ్ళకి యాప్ క్రాష్ కూడా జరిగిందంట. ఓవర్లోడ్ అవ్వడం వల్ల ఎక్కువ మంది ఒకేసారి చూడడం వల్ల. సో ఇప్పుడైతే అది సాల్వ్ చేశారు. ఇప్పుడు నార్మల్గానే వస్తుంది అందరికీ, అదేం ప్రాబ్లం లేదు. అండ్ నెక్స్ట్ PSPK గారి ఎపిసోడ్ అయితే ఉంది. సో దానికి ఇంకా ఏ లెవెల్లో ఉంటుందో, యాప్ క్రాష్ అవుతుందో లేకపోతే బ్లాస్ట్ అవుతుందో చూడాలి మరి. నెక్స్ట్ నెంబర్ 14, కాపా స్టారింగ్ పృథ్వీరాజ్ సుకుమారన్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్ ఫిలిం. లాస్ట్ వీక్ ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. సో డిజిటల్ ప్రీమియర్ వచ్చేసి January లాస్ట్ వీక్ నెట్ఫ్లిక్స్ ప్లాట్ఫామ్లో అయితే ఉంటుంది. నెక్స్ట్ నెంబర్ 15, పఠాన్. ఫ్రెండ్స్, ఈ మూవీ అఫీషియల్ ట్రైలర్ డ్యూరేషన్ వచ్చేసి 2 minutes 38 seconds అయితే ఉండబోతుంది. సో ట్రైలర్ రిలీజ్ ఎక్స్పెక్టెడ్ January 2nd. నెక్స్ట్ నెంబర్ 16, శివరాజ్ కుమార్ గారి న్యూ ఫిలిం వేద. లాస్ట్ వీక్ ఈ మూవీని థియేటర్స్లో అయితే రిలీజ్ చేశారు. మూవీ అయితే బ్లాక్ బస్టర్ హిట్ టాక్ తెచ్చుకుంది. సో ఇక్కడ సాడ్ న్యూస్ ఏంటంటే కన్నడ అండ్ తమిళ్ లాంగ్వేజ్ రిలీజ్ చేసి తెలుగు వర్షన్ ఉంది కూడా, బట్ తెలుగు వర్షన్ని ఇంకా రిలీజ్ చేయలేదు. సో
సో ఇక్కడ గుడ్ న్యూస్ ఏంటంటే జనవరి మంత్లో థియేటర్స్లో తెలుగు వర్షన్ అయితే రిలీజ్ చేయబోతున్నారు. ఇంకా డేట్ అయితే కన్ఫర్మ్ చేయలేదు. లైక్ జనవరి 3rd వీక్ లేకుంటే 4th వీక్లో డేట్ అయితే కన్ఫర్మ్ చేయొచ్చు. నెక్స్ట్ నెంబర్ 17 హిట్ 2 ఓటీటీ రిలీజ్ గురించి మీకు నేను ప్రీవియస్ వీడియోస్లో ఎక్స్పెక్టెడ్ డేట్ జనవరి 2nd అయితే చెప్తున్నాను కదా. మనకి జనవరి 2nd వచ్చేసి ప్రీమియర్ అయితే చేయట్లేదు. టుడేనే హిందీ వర్షన్ థియేటర్స్ రిలీజ్ అవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ అనేది ఎక్స్టెండ్ అయితే చేస్తున్నారు. లైక్ మనకి జనవరి 2nd వీక్ లేకుంటే 3rd వీక్లో అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఇంకా గుడ్ న్యూస్ కూడా ఉంది, మనకి కొంచెం లేట్గానే ప్రీమియర్ చేస్తున్నారు కాబట్టి రెంట్ మోడల్ పెట్టకుండా డైరెక్ట్గా రెగ్యులర్ సబ్స్క్రైబర్స్కి పెడతారు. అండ్ అసలు లాగిన్సే లేని వారు వచ్చేసి ఇదంతా ఎందుకు పెడతారు, మనకి ఎప్పుడు వస్తుందని చెప్పి అంటారు. సో ఫ్రెండ్స్ మనకి జనవరి 2nd వీక్ లేకుంటే 3rd వీక్ మోస్ట్లీ లైక్ సంక్రాంతి స్పెషల్గా అనుకుంటున్నాము. సో చూద్దాం, డేట్ కన్ఫర్మ్ అవ్వగానే మీకు షార్ట్ వీడియోలో అప్డేట్ చేస్తాను. నెంబర్ 19 విక్రమ్ వేద ఓటీటీ స్ట్రీమింగ్ గురించి ఒకసారి అయితే డేట్ రివీల్ చేసి మూవీని అయితే పోస్ట్ పోన్ చేశారు. మరొకసారి వుడ్ ప్లాట్ఫామ్ వారు కమ్మింగ్ సూన్ అన్నారు. ఇప్పటివరకు కూడా స్ట్రీమింగ్ చేయలేదు. సో మరొక సోర్స్ అయితే వచ్చింది, సోర్స్ అయితే ట్రూగానే ఉంది. అదేంటంటే మూవీ వచ్చేసి థియేటర్స్ రిలీజ్ అయిన 100 డేస్కి స్ట్రీమింగ్ చేయాలని చెప్పేసి. సో మూవీని సెప్టెంబర్ 30కి అయితే థియేటర్స్ రిలీజ్ చేశారు. 100 డేస్ కంప్లీట్ కావడానికి జనవరి 9th అయితే అవుతుంది. సో జనవరి 9th ఎక్స్పెక్టెడ్ డేట్ ప్రీమియర్ ఆన్ జియో సినిమా అండ్ వుడ్ ప్లాట్ఫామ్. సో ఇది ఇంకా అఫీషియల్ కాదు, ఎక్స్పెక్టెడ్ జనవరి 9th. సో అఫీషియల్గా కన్ఫర్మ్ అవ్వగానే మీకు నేను మరోసారి అప్డేట్ చేస్తాను దీని గురించి. సో దట్స్ ఇట్ ఫర్ వీడియో గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోకి లైక్ ఇచ్చి మీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక్క షేర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి. మరికొన్ని యూస్ఫుల్ ఓటీటీ అండ్ ఫిల్మ్ అప్డేట్స్తో నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.